హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. అంటే రేపటి మార్కెట్ లెవెల్స్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ నిన్న మనం డిస్కస్ చేసిన లెవెల్స్ చూస్తే నిన్న ఏమనుకున్నాము, ఈ జోన్ అంతా మనకి నో ట్రేడింగ్ జోన్. ఈ లెవెల్ బ్రేక్ అయితే చిన్న స్కాల్ప్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు అనుకున్నాం కదా. సో ఇవాళ మనకు మార్కెట్ ఏమైంది, స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిఫ్టీ వచ్చేసి అయ్యాక ఏమైంది, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 26,000 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ మనకి ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చాక మనకి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇవాళ నేను లైవ్ ట్రేడింగ్ షార్ప్ 9 o'clock నేను లైవ్ ట్రేడింగ్ అనేది వచ్చాను యూట్యూబ్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఒక స్కాల్ప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనుకున్నామా. సో నేను లైవ్లో నేను చెప్పాను, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పేసి. సేమ్ అదే లెవెల్ లైవ్ ఎవరైనా మిస్ అవుతారని చెప్పి నేను టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను. 25,800 సిఈ తీసుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక తీసుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇంత నడుస్తుంది అని చెప్పి. మనం ఇచ్చిన ట్రేడ్ 10 minutesలోనే మనకి టార్గెట్ ఇచ్చేసింది చూడండి. సో టార్గెట్ 1 ఇచ్చేసింది, టార్గెట్ 2 ఇచ్చేసింది. సో లైవ్లోనే మన ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇవాళ నిఫ్టీ వచ్చేసి. సో ఇలా మనము లెవెల్స్ బేస్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటాం. తర్వాత ఏమైంది, మార్కెట్ మన అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఫాల్ అయింది. మనం ఎక్కడ తీసుకుంటాం అనుకున్నాం సెల్లింగ్ పొజిషన్, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు తీసుకుందాం అనుకున్నాం. లేదు సార్, సేఫ్ సైడ్ సి ఎక్కడ తీసుకుందాం అనుకున్నాం, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ వరకు తీసుకుందాం అనుకున్నాం. సో మొత్తం నో ట్రేడింగ్ జోన్లోనే ఉంది. మళ్ళీ ఏమైంది, మార్కెట్ వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, మార్నింగ్ ఏ ప్లేస్లో రిజెక్ట్ అయిందో అదే ప్లేస్ని రిజెక్ట్ అయింది, ఫాల్ అయిపోయింది. సో రేపు నిఫ్టీ లెవెల్స్ ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ అంటే సేమ్ అండి. ఇవాళ మనం నిన్న ఏం లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం అదే లెవెల్స్ మనకి బ్రేక్ అవ్వాలి. కొంచెం మీరు డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే చూడండి, నిఫ్టీ మనకి ఒక ఎం ప్యాటర్న్లా లేదు మార్కెట్. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది, గ్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో క్లియర్గా రేపు మనకి మార్కెట్ ఏ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయాలి, ఏ లెవెల్ దగ్గరికి వస్తే మనం బై చేయాలి అంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే అంటే ఈ 860 లెవెల్ ఇవాల్టిలో కానీ బ్రేక్ అయింది అంటే ఈజీ టు ఈజీ 850 పాయింట్స్ ఈజీగా మనం క్రాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనము ఈ గ్యాప్ కవర్ అనేది ఈజీగా చూడొచ్చు. ఇది కంప్లీట్ అయిపోయింది సార్, ఇంకా నాకు లెవెల్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ వరకు చూడొచ్చు 25,500. సో ఇవి సెల్లింగ్ యొక్క లెవెల్స్. సేఫ్ సైడ్గా సెల్ చేసుకుంటాం సార్ అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే సేఫ్ సైడ్గా సెల్ చేసుకోండి. నేను రిస్కీ సార్ పర్లేదు అంటే ఈ లెవెల్ దగ్గర సెల్ చేసేసండి. టార్గెట్ ఇది పెట్టుకోండి, స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన పెట్టుకోండి ఒక 20-30 పాయింట్స్. ఇది వచ్చేసి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క సెల్లింగ్ లెవెల్స్. మరి బయ్యింగ్ లెవెల్స్ ఎక్కడ సార్ అంటే బయ్యింగ్ లెవెల్స్ నేను యాజ్ ఆఫ్ నవ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ నేను బయింగ్ లెవెల్స్ అనేది చూడట్లే. అంటే నాకు 26,000 ఈ 40 లెవెల్ పైన నాకు క్యాండిల్ అనేది ఏదైనా సస్టైన్ అవ్వాలి, అంతవరకు నేను బయింగ్ లెవెల్స్ అనేది చూడట్లేదు. ఆర్ఎల్స్ ఇంకా ఇక్కడికి ఏమైనా వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది అన్నప్పుడు ఎలా తీసుకోవచ్చారంటే నాకు ఈ సపోర్ట్ జోన్స్ దగ్గరికి అయినా వచ్చినప్పుడు నాకు రివర్సల్ ప్యాటర్న్స్ అంటే క్లోజ్ అవ్వకుండా ఎక్కువ నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ ఇట్లా సపోర్ట్ దగ్గరికి వచ్చి ట్రై చేస్తున్నప్పుడు కూడా నేను రివర్సల్ ప్యాటర్న్స్ అనేది తీసుకుంటాను. లేదు సార్ ఇంకా మార్కెట్ సెల్లింగ్ అవుతుంది కదా, సెల్ ఆన్ రైజ్ ట్రేడ్స్ ఎక్కడ చేయించారంటే ఈ లెవెల్కి వెళ్ళి మనకి అంటే 25,950 లెవెల్, ఈ 940 లెవెల్ దగ్గరికి వెళ్ళి మనకి మార్కెట్ ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ కనిపించిన మనకి రివర్సల్ అవుతున్నా కూడా నేను సెల్ చేస్తాను. ఇది రేపటి నిఫ్టీ లెవెల్స్. అప్ సైడ్ చూసేవాళ్ళు ఈ లెవెల్స్ కూడా చూడొచ్చు. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నాం మనము, ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి మనకి, ఈ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి అని అనుకున్నాం మనం.
లేదు స్కాల్ప్ ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఇది బ్రేక్ అయిందంటే మనం ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనుకున్నాం. సో స్కాల్ప్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేశారు. అదే స్కాల్ప్ ట్రేడ్ మనం నిఫ్టీలో చేసాము. నిఫ్టీ బాగుంది కాబట్టి ఇవాళ సో సేమ్ లెవెల్స్ మనకి వ్యాలిడ్ రేపటికి కూడా బ్యాంక్ నిఫ్టీకి. సో మనకి ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ రేపు ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే 58,500 చూస్తాము. 58,500 బ్రేక్ అయింది అంటే 58,300 క్లియర్గా చూస్తాం. మరి బయింగ్ లెవెల్ ఎక్కడ వరకు చూస్తాం సార్ అంటే సేమ్ నాకు ఇది 58,800 నుంచి 59,150 వరకు నాకు నో ట్రేడింగ్ జోన్. నేను ఇక్కడ ట్రేడింగ్ చేయను, ఎందుకంటే ఇదంతా ఆప్షన్ సెల్లర్స్ ఒక రేంజ్. మనం ఆప్షన్ బయ్యర్స్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది చూస్తాను. లేదు సార్ నేను ఆప్షన్ సెల్ చేసుకుంటాను సార్ అంటే కన్సల్టేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ సిఈ ఓటీఎం సెల్ చేసుకోవచ్చు, పిఈ ఓటీఎంస్ అనేది సెల్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తే నేను స్టాక్ పోస్ట్ చేశాను ఇవాళ హీరో మోటో క్రాప్ది. ఈ లెవెల్కి వచ్చాక బై చేయమని చెప్పాను. అండ్ అలానే ఇవాళ మార్కెట్లో ఎవ్రీ అప్డేట్ నేను మార్నింగ్ 7 o'clock నుంచి అప్డేట్ ఇస్తున్నా ఉన్నా. వాళ్ళకి మంత్లీ ఎక్స్పైరీ మార్కెట్ చాలా వాలటైల్ ఉంటుందని చెప్పాను. మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా చూపిస్తుంది అండ్ నేను లైవ్కి వస్తున్నాను డైలీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా టెక్స్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న నెంబర్ నాది. అలానే ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ స్కాన్ చేసిన మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. ఎవ్రీడే నేను ఇక్కడ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని నేను ఇక్కడే ఇస్తాను. నేను మరీ చెప్పాను ఈ రేంజ్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకూడదని. ఇక్కడ మీరు మార్కెట్ చూడండి, అక్కడే కన్సల్టేషన్ ఉంది వాళ్ళ మన మార్కెట్ అంతా. సో ఇది రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో రేపు మనం లైవ్ ట్రేడింగ్లో మీట్ అవుదాము. థ్యాంక్ యూ గైస్.